among the following industry subsectors by their contribution to the industry sector GVA, GSVA at current price in Telangana from lowest to highest. అర్థమైనా ఉపరంగాలు ఏదైతుందో ప్రస్తుత ధరల ప్రకారం సాకారం ద్వారా కింది నుంచి పైకి అంటే బాటమ్ నుంచి టాప్ వరకు మీరు అరేంజ్ చేయండి వాటి యొక్క కంట్రిబ్యూషన్ జిఎస్విఏ కంట్రిబ్యూషన్లో ఆర్ జిఎస్డిపి కంట్రిబ్యూషన్లో. సో ఏ రంగం వాటా ఎక్కువ ఏ రంగం వాటా తక్కువ కింది నుంచి పై వరకు అమర్చండి. లీస్ట్ నుంచి హైయెస్ట్ అమ్మ. చూసారు డాటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఒకవేళ మనల్ని ఆడుకోవాలనుకుంటే డైరెక్ట్ డాటానే డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బేస్ చేసుకుని వాడు మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకోండి. ఓకే, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి బి. అత్యల్ప ఉపరంగం కలిగిన వాటా వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో చూసుకుంటే మనకి 4th వన్ అమ్మ, విద్యుత్ అండ్ అదర్ యూటిలిటీస్. సో తర్వాత వచ్చేసి మైనింగ్ అండ్ క్వారీస్, తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ సెక్టార్, తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చేసి హైయెస్ట్ ఉంటుంది. మొత్తం పరిశ్రమ రంగాల్లో చూసుకుంటే ఆ యొక్క తయారీ రంగం ఉత్పత్తి రంగం యొక్క వాటా అనేది హైయెస్ట్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కావాలంటే దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అంతా కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% అంటే మొత్తం పరిశ్రమ రంగంలో 50% కంటే ఎక్కువ వాటా వచ్చేసి ఇది ఉంది. ఆల్మోస్ట్ 1/4 వచ్చేసి కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది మైనింగ్ అండ్ క్వారీస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి 9.9 ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్ అనేది ఉంది. సో 4, 3, 2, 1 ఇస్ ద రైట్ ఆన్సర్.